ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్ కి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా అందుకే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది, సగం ఊరంత ఉంటది ఎయిర్పోర్ట్ ఒకటే. ఈ వీడియోలో అయితే మీకు అదంతా కూడా నేను చూపించాలనుకున్నాను, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాదు మేమైతే ఎయిర్పోర్ట్ లో టూరిస్ట్ మాత్రమే భోజనం చేసాము. అలా ఎలాగా కుదిరిందో మీకు అదంతా కూడా వీడియోలో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. వీడిని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటది. తెల్లవారా బయలుదేరామే కానీ ఇక్కడ కూడా ఆ ట్రాఫిక్ అయితే అస్సలు ఇంకా మనకి వైజాగ్ కానీ ఇక్కడ ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది ట్రాఫిక్ అయితే మాత్రం. ఈ ఎయిర్పోర్ట్ కి రూట్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది. వాటర్ ఫౌంటైన్ ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా ఈ పైన బ్రిడ్జ్ లా కనిపిస్తుంది కదా, అదేదో కాదు మెట్రో రైల్వే ట్రాక్. కెమెరా దించి కెమెరా ఆన్ చేసే లోపల ట్రైన్ అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయింది ఇంకా మెట్రో ట్రైన్. ఇక్కడైతే ఏకంగా ఒక గేట్ పైన మన ఇండియన్ ఫ్లాగ్ ఇలా ఎగురుతున్నట్టుగా అలా పెయింటింగ్ చేసేసారు. ఇంకా రోడ్డు పక్కన ఎలిఫెంట్ స్టాచ్యూ, ఇంకా దాని చుట్టూ నీళ్ళు ఒకటి పొంగిపోతున్నాయి. ఇంకా బ్రిడ్జ్ కిందకి అయితే వచ్చాము, అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా మన వైజాగ్ లో కాంప్లెక్స్ దగ్గర అయితే ఎలా అయితే పెయింటింగ్స్ ఉంటాయి ఇక్కడ కూడా అలానే ఉంది. అబ్బాయి ఈ బ్రిడ్జ్ అయితే ఇంకా డిఫరెంట్ గా ఉంది, కిటికీలో ఉన్నాయి మధ్యలో గోడలకు అయితే మాత్రం అటు నుంచి ఇటు నుంచి చూసుకోవచ్చు ఎవరెవరు వెళ్తున్నారు అన్నట్టుగా. ఇక్కడ ఐఫోన్ 15 Pro యాడ్ కి చిన్న పాప బలేనే అవుతుంది, స్మైల్ అయితే సూపర్ గా ఉంది, బాగుంది పాప మాత్రం. అమ్మ ఇక్కడైతే ఒక ఉక్కు మనిషి ఒక మామూలు మనిషి అని ఇలాగ నమస్తే చేస్తున్నట్టుగా ఉంది. ఇక్కడైతే ఏకంగా ఒక టైర్ నించుడిపోయింది. ఇంకా టైర్ నుంచి వస్తుంటే మధ్య బస్సు ఒకటి అడ్డొచ్చింది. ఇంకా ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ మాత్రం ఒక పెద్ద స్తంభంలా కనిపిస్తుంది, దానిపై నుంచి మనం చూసినట్లయితే ఢిల్లీ సిటీ అంతా కనిపిస్తుందేమో. ఇంకా రోడ్ కి మధ్యలో ఫ్లైట్ రోడ్ మీద నుంచి ఎగురుస్తున్నట్టుంది ఇది. ఇక్కడ మాత్రం చుట్టూ ఎంత గ్రీనరీగా కనిపిస్తుంది, ఎయిర్పోర్ట్ కి వచ్చే రూట్ లోనే ఇక్కడ ఇదంతా ఎంత అందంగా కనిపిస్తుంది. రోడ్ కి పక్కన ఇక్కడ గాంధీ తాత స్టాచ్యూ బాగుంది చూడడానికి అయితే మాత్రం. ఎయిర్పోర్ట్ కి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరగానే వచ్చాము. ఇంత దూరం జర్నీ చేసాక కానీ ఇక్కడ వరకు కానీ రాలేకపోయాము. ఇంకా ఇక్కడ ఆగిన వెంటనే ఇంకా త్వరగా దిగేసి లగేజ్ లో కూడా దించేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఎక్కువసేపు అయితే ఆగినవారు కదా, అందుకని. ఫైనల్ గా ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే ఇంకా రీచ్ అయిపోయాము. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు బోర్డింగ్ కూడా తీసుకోవాలి. ఈ బోర్డింగ్ ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఇంకా లోపలికి అయితే ఇంకా ఎలా ఎంటర్ అయిపోవడమే. బాగుంది ఎయిర్పోర్ట్ అయితే మాత్రం, చాలా పెద్దది కూడా. ఇది ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి అయితే మాత్రం. బ్యాగేజ్ అంతా ఇప్పుడు ఇంకా చెక్ ఇన్ అని చెప్పేసి తీసుకెళ్లిపోతున్నాం. ఇందులో వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే మాత్రం ముందే తీసేసుకోవాలి. వన్స్ ఇంకా చెక్ ఇన్ అయ్యాయంటే ఇంకా ఫ్లైట్ లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ముందుగానే ఇంకా వాల్యుబుల్ థింగ్స్ ఏమి ఉన్నా సరే మనం తీసేసుకోవాలి. నార్మల్ గా అయితే వెయిట్ అయితే ఒక టికెట్ కి 15 kgs వరకు ఇస్తారు, హ్యాండ్ లగేజ్ అయితే 7 kgs వరకు ఇస్తారు. ఇతను ట్రైన్ అయితే మాత్రం భలేగా ఉంది, ఈ చివరి నుంచి ఆ చివరికి లగేజ్ ట్రాలీస్ ట్రైన్ ఒక దానికోటి అలా కనెక్ట్ చేసుకొని చంకా అలా తీసుకెళ్లిపోతున్నారు, తోసుకెళ్లే బాగా లేకుండా. మన దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ చెకింగ్ అయితే ఇచ్చేయాలి. చెకింగ్ అయితే అయిపోయి ఇంకా వచ్చాయి హ్యాండ్ బ్యాగ్ అది కూడా. ఇంకా ఫ్లైట్ దగ్గర అయితే ఇంకా వెళ్ళిపోవడమే. అబ్బాయి ఇక్కడైతే షాపింగ్ ఐటమ్స్ అయితే బాగున్నాయి కదా అనిపించింది. మా వారిని అడిగితే ఇక్కడ కానీ కొనాలంటే సగం ఆస్తులు అమ్ముకోవాలని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా లాంచెస్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే మనం ఫ్రీగానే భోజనం చేయొచ్చు అనమాట. ఓన్లీ క్రెడిట్ కార్డులోని ఒక 2 రూపీస్ మాత్రం పే చేస్తే చాలు, అది కూడా రీఫండ్ అయిపోతుంది. ఇలాగ అన్ని క్రెడిట్ కార్డ్స్ కి కాదు, కొన్ని క్రెడిట్ కార్డ్స్ కి ఏంటంటే ఇంకా ఎయిర్పోర్ట్ లో లాంచెస్ లో ఫ్రీగా అని చెప్పేసి ఇలా కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తారు. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంటుంది. నేనైతే ఇంక ఈ రోజు వెజిటేరియన్, సో అందుకే వెజ్ కి ప్రిఫరెన్స్ ఇచ్చాను. సేమియా అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం. ఇప్పుడు ఇంకా మేము గేట్ నెంబర్ 32కి వెళ్ళాలి. ఇది ఎక్కడ ఉందో కనిపించట్లేదు అసలు, ఇక్కడ దూరం నుంచి వస్తున్నా సరే ఇది ఇంకా ఎక్కడో చివరెక్కడో ఉన్నట్టుంది. ఇప్పుడు అంత దూరం నడిచికెళ్ళాలి. నడిచెళ్ళేసరికి ఇంకా సగం ఆయాసం వచ్చేద్దేమో. ఇది ఏదో కొంచెం ఎక్సలేటర్ లా కనిపిస్తుంది, ఇంక ఇది ఎక్కి నించుని పోవడమే. ఇదే ఇంకొంచెం దూరం తీసుకెళ్ళిపోద్ది మనల్ని. ఇంకెక్కడ ఉందో కూడా ఇక ఇప్పటికీ కూడా కనిపించట్లేదు, ఆ చివరి ఎక్కడో ఉంది 32 అనే నెంబర్. ఇంకా ఆద్య కూడా చక్కగా నించునిపోద్దంట, వాళ్ళ డాడీ ఎత్తుకున్నా సరే దిగేసింది నించునిపోతానని చెప్పి. లాంజ్ లో తిన్న ఫుడ్ అంతా ఇంకా ఇక్కడ అరిగిపోయేలా ఉంది. మొత్తానికి ఇంకా దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా పెద్దది ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం, ఎన్ని ఫ్లైట్ లాగా ఉన్నాయో ఇంకా ఇక్కడ ఎలాగనా ఫ్లైట్లు వెళ్తూ వస్తూనే ఉన్నాయి. మేము వెళ్ళే ఫ్లైట్ ఇదే, మా కోసం ఇంకా అలా వెయిట్ చేస్తున్నట్టుంది. ఇక్కడ ఇంకా టికెట్స్ ఇంకా చెక్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ టికెట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక లోపలికి వెళ్ళిపోవడమే. నార్మల్ గా అయితే కొన్ని సార్లు కింద నుంచి వెళ్ళొచ్చు, ఇప్పుడైతే ఇంకా ఎయిర్పోర్ట్ లోపల నుంచి ఇంకా డైరెక్ట్ గా ఇంకా ఫ్లైట్ లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఏదైనా సరే కింద నుంచి వెళ్తే ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటది. లోపలికి ఎంటర్ వెంటనే చగ్గి అమ్మాయి అయితే నమస్తే అని చెప్పేసి అయితే చెప్తుంది. ఇక్కడున్న ఎయిర్ హోస్టెస్ అయితే చక్కగా ఇంకెలా చీర కట్టుకుని ఉన్నారు. ఇంకా మా సీట్ నెంబర్స్ ఎక్కడున్నాయని చెప్పేసి ఇంకా వెతుక్కోవడమే. ఆ మధ్యలో ఎక్కడో ఉండుంటాయి, ఇంకొంచెం ఇంకా ముందుకైతే వెళ్ళాలి. ఇంకా ఫ్లైట్ లోకి వచ్చి ఇంకా అయితే కూర్చుని పోయాము. చక్కగా ఇంకా లగేజ్ బళ్ళు కూడా వచ్చాయి, ఇంకా లగేజ్ దించేసి మళ్ళీ ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నట్టున్నాయి. ఈ ఫ్లైట్ కి అయితే ఇంకా జెట్ ఫ్యూల్ అయితే ఇంకా ఫిల్ చేసేస్తున్నారు. ఇక్కడ ఇంకా ఫ్లైట్ లోకి అయితే ఇంకా లగేజ్ అయితే ఎక్కిస్తున్నారు.
ఫస్ట్ టైం చూసాను ఫ్లైట్ లోకి లగేజ్ లను ఎలా ఎక్కిస్తూ ఉంటారని. మా ఫ్లైట్ అయితే ఇంకా ఫ్లైట్ అవడం అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయింది. ఇంక చివరి నుంచి ఆ చివరికి రౌండ్ వేస్తుంది కదా, అందుకే ఇంకా స్టార్ట్ అయిపోయింది. రౌండ్ వేయడం ఇంకా రెడీ అయిపోయింది. 2 years కంప్లీట్ అయిపోయిన పిల్లలకి మళ్ళీ సపరేట్ గా ఇంకా ఫ్లైట్ లో వాళ్ళకంటే పెద్దవాళ్ళతో ఈక్వల్ గానే ఒక టికెట్, వాళ్ళకి మళ్ళీ సపరేట్ గా ఒక సీట్ కూడాను. ఫ్లైట్ ఇంకా స్టార్ట్ అయినా సరే ఏం అనట్లేదు, సైలెంట్ గానే కూర్చుంది సీట్ లో సింగిల్ గాను. అబ్బో మళ్ళీ దీనికి ఒక సీట్ బెల్ట్ ఒకటి. వీళ్ళైతే ఇప్పుడు ఇంకా ఫ్లైట్ వెళ్ళేటప్పుడు మొబైల్ ని ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా సేఫ్టీ మెజర్స్ అని ఎలా ఫాలో అవ్వాలి కూడా చెప్తున్నారు. ఈ కార్డ్ అనేది సీట్ పాకెట్ లో ఉంటుందంట. ఈ సీట్ పాకెట్ లో ఉన్నదాన్ని మనం ఒకసారి చూడమని చెప్పేసి చెప్తున్నారు అక్కడ కూడా. ఫ్లైట్ అయ్యేటప్పుడు అయితే సీట్ బెల్ట్ అయితే ఇంకా మస్ట్ అండ్ షుడ్ ఇంకా మరి పెట్టుకోవాల్సిందే. తర్వాత అయితే ఇంకా ఫ్లైట్ అయిపోయిన తర్వాత తీస్తే తీయొచ్చు అన్నట్లు. ఫ్లైట్ అయ్యేటప్పుడు, ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు అయితే మనం సీట్ బెల్ట్స్ అయితే ఇంకా మరి కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఇంకా ఆక్సిజన్ మాస్క్ కోసం చెప్తున్నారు. ఇక్కడ పాకెట్ లో అయితే నిజమే కార్డ్ అయితే ఉంది. ఒకసారి అయితే ఇంకా అలా చూసేద్దాము. ఆక్సిజన్ మాస్క్ అనేది ఎలా పెట్టుకోవాలి, సీట్స్ లో అసలు ఎలా కూర్చోవాలి, ఫ్లైట్ లో ఎలాగ ఎటువైపు డోర్స్ ఉన్నాయని ఇక్కడ ఇంకా క్లియర్ గా చెప్తున్నారు. మనతో పాటు ఇంకా ఎమిరేట్స్ ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇదైతే ఇంకా వేరే కంట్రీస్ కి వెళ్తుంది డైరెక్ట్ గా. ఫ్లైట్ ఇంకా స్టార్ట్ అయిపోయింది, రెడీ టు ఫ్లై అన్నట్టుంది. ఆద్య అయితే చగ్గి ఇంకా పోమోగ్రానైట్స్ తింటుంది. అసలు బెదర్లేదు అనమాట. నాకు ఏదోలా అనిపించింది ఇంకా ఈ స్పీడ్ ఎక్కువేసరికి. ఫ్లైట్ ఇంకా ఫ్లైట్ అయిపోయింది. చాలా ఫ్లైట్లు ఉన్నాయి ఇక్కడ. ఇలాగ ఇంకా గాల్లోకి ఎగిరిపోయాము ఇంకా అలా ఒకసారిగా. ఢిల్లీ సిటీ అంతా ఎంత బాగా కనిపిస్తుంది ఇంకా అలాగ అన్ని బిల్డింగ్స్. బాగుంది ఇక్కడ నుంచి ఇంకా అలా చూడడం అనేది. చాలా పెద్దది ఇదంతా కూడా. తినైతే బానే ఉంది, అస్సలు ఇంకా పట్టించుకోలేదు పోమోగ్రానైట్స్ తింటూ. నాకే ఇంకొక్కసారిగా ఏదో అనిపించింది. నాకైతే మాత్రం ఫ్లైట్ అయ్యేటప్పుడు, ల్యాండింగ్ అయ్యేటప్పుడు అయితే మాత్రం కొంచెం టెన్షన్ గా అనిపిస్తుంది. మీలో ఎవరికైనా సరే నాలాగే అనిపించినట్లయితే కామెంట్ చేయండి. వావ్, ఇక్కడైతే ఇంకా అలా పాల మేఘంలా ఉన్నాయి. అసలు ఎంత తెల్లటి మబ్బులో బాగుంది కదా. నిజంగా ఏదైనా సరే చూడడానికి ఆకాశం బ్లూ కలర్ అంటారు కదా, నిజమే. ఇక్కడ నుంచి కనుక చూసినట్లయితే నిజంగా మంచి బ్లూ కలర్ కనిపిస్తుంది ఆకాశం అంతా. ఇదంతా చూస్తుంటే ఏదో ఇంకా పాలు పొంగిపోయేలా పొరిలిపోతున్నట్టున్నాయి. ఇప్పుడు అయితే ఇంక ఇలా ఈవినింగ్ టైం, ఇంకా ఫ్లైట్ ఇంకా స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అలాగను ఇక్కడ నుంచి అయితే మాత్రం సన్ రైజ్ ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయి, ఎంత బాగుందో ఇక్కడ ఇలా చూడడానికి. ఆ చివరి ఇంకా అలా బ్లూ కలర్ కనిపిస్తుంటే ఏదో బీచ్ లా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎవరో చిన్నపిల్లలు ఇంకా గోల్ పెట్టేస్తున్నారు. ఆద్య అయితే ఇంకా అలా చక్కగా పాలడబ్బా పట్టుకుని పడుకుని పోయింది. ఫ్లైట్ లో ఒక విధంగా పిల్లలు పడుకుని పోతేనే బెస్ట్. ఈవినింగ్ సన్ రైజ్ కి అక్కడ మరి రోడ్డు లేదంటే ఏదైనా చిన్న కాలువ లాంటిదో కనిపించట్లేదు, సరిగ్గా క్లారిటీ కనిపించట్లేదు. కానీ ఎలా మెరుస్తున్నట్టుగా ఉందో చూడడానికి అయితే మాత్రం భలేగా ఉందో. ఒక పాము ఆకారం కనిపిస్తుంది ఇంకా దాంట్లో అయితే అలాగా. ఈ ఫ్లైట్ అయితే ఇంకా ఏదో కుదుపులు అన్నట్టుగా ఏదో గుద్దుకున్నట్టుగా అటు ఇటు అలా ఊగుతుంది. ఇంకా అందరూ కూడా ఊగిపోతున్నారు. అసలు ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇంతకుముందు కొడైకెనాల్ వెళ్ళాం కానీ ఎంత సేఫ్ గా అనిపించింది. ఇప్పుడైతే మాత్రం ఫ్లైట్ ఇంకా అటు ఇటు అలా ఊగుతూనే ఉంది. చాలా భయంగా అనిపిస్తుంది. బయటికి చూస్తే ఇక్కడ ఇలా ఈ ఫ్లైట్ ఈ రెక్కలు చూస్తే తెలుస్తుంది ఫ్లైట్ కొంచెం అటు ఇటు అన్నట్టుగా ఊగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంత ముందు ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఈసారి అయితే మాత్రం ఎందుకో కొంచెం భయంగా అనిపించింది ఫ్లైట్ ఊగడం వల్ల. ఈ కిందన మబ్బులు చూస్తుంటే ఏదో మంచు కొండలా అనిపిస్తుంది. అబ్బాయి ఇది చూస్తే ఎంత బాగుందో, ఏదో పెద్ద కెరటం వస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఇది ఇలా చాలా నచ్చింది. ఏదో బీచ్ లోని కెరటం అయితే పెద్ద కెరటాలు ఎలా వస్తాయో దీన్ని చూస్తే అలాగే అనిపించింది. ఎయిర్ ఇండియాలో అయితే మనకి చక్కగా ఇంకెలాగా ఫుడ్ కూడా ఇస్తారనమాట. ఇంకా వేరే వాటిలో అయితే మనమే కొనుక్కోవాలి. ఇంకా మా ఫుడ్ కూడా వచ్చింది. ఇంకా దీంట్లో ఏమున్నాయి ఇంకా అలా ఓపెన్ చేసి చూసేద్దాము. ఈ కవర్లో అయితే రోటీ ఇచ్చారు. ఇంకా ఈ బాక్స్ లో ఏముందో చూసేద్దాం. ఇంకా ఈ బాక్స్ లో అయితే శాండ్విచ్, ఒక ఫ్రూటీ, ఇంకా ఒక వాటర్ బాటిల్ చక్కగా ఇంకెలాగా ప్యాకింగ్ చేస్తారు. ఆద్య కోసం అని చెప్పేసి అయితే మేము ఇంకా ఫ్రూట్ మిల్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇంకెలా ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ఈ రోటీ అయితే మాత్రం మంచి టేస్టీగా అనిపిస్తుంది. పన్నీర్ అండ్ క్యాప్సికమ్ కర్రీ పెట్టేసి ఇంకెలా అయితే చుట్టారు. ఇంకా టీ టైం అయిపోయింది. ఇంక వీళ్ళైతే ఒక డికాషన్ లాంటిది ఇచ్చారు. ముందు ఇచ్చిన బాక్స్ లో మిల్క్ లాంటిది ఉంది. అందులో ఇంకా షుగర్, బిస్కెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకా కాఫీ కూడా ఇంకా ఎలా చేసుకోవచ్చు. కాఫీకైనా సేమ్ ఇదే. ఇంకా ఆ మిల్క్ లా ఉన్న లిక్విడ్ అయితే ఇంక ఇందులో వేసేసాయి, షుగర్ కూడా వేసేసి ఇంకా ఇలా మిక్స్ చేసడమే. ఇంకా కాఫీ అయితే రెడీ అయిపోయింది.
ఫ్లైట్ లో నేను చేసుకున్న కాఫీ ఇది. టేస్ట్ కూడా బానే ఉంది. ఇంకా దగ్గర దగ్గర వైజాగ్ అయితే వచ్చాము. బీచ్, ఇంకా వైజాగ్ బీచ్ అబ్బా పైనుంచి వస్తే ఎంత బాగుందో. నేను ఇంకా చీకటి పడిపోద్దేమో, బీచ్ చూడలేమో అనుకున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా వైజాగ్ సిటీ ఇదంతా కూడా. వైజాగ్ సిటీని ఇంత పైనుంచి వస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా వావ్ అనిపించింది అనమాట ఒక్కసారిగా చూసినాను. ఇంకా నైట్ టైం అయితే ఇది ఇంకా బాగుంటది. కానీ నైట్ టైం ఏంటంటే బీచ్ కనిపించదు మనకి. సిటీ అంతా కలర్ఫుల్ గా కనిపించినప్పటికీ కూడా అక్కడ చివరి కనిపిస్తుంది కదా ఆక్సిజన్ టవర్స్, అది మొత్తం వైజాగ్ అంతా ఇంకా బిల్డింగ్లతో నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. అదిగో అక్కడే కనిపిస్తుంది కదా, అదే 35 ఫ్లోర్స్ బిల్డింగ్ ఆక్సిజన్ టవర్స్. ఇంకా ఫ్లైట్ కూడా ఇంకా అలాగా ల్యాండింగ్ అయిపోవడానికి ఇంకా అలా కింద దిగిపోతూ ఉంది నెమ్మది నెమ్మదిగా. ఎంత పెద్దగా కనిపిస్తుందో వైజాగ్ సిటీ అంతా కూడా. ఇంకా దగ్గర దగ్గర పోర్ట్ ఏరియా దగ్గరికి అయితే ఇంకొచ్చాము. పోర్ట్ రోడ్ లోకి అయితే వస్తాము. అమ్మో ట్రైన్లు ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇంకా ల్యాండింగ్ అయ్యే ప్లేస్ కి అయితే వచ్చాము మేము. ఇక్కడ మాత్రం గ్రీనరీగా కనిపిస్తుంది ఇంక ఈ ప్లేస్ అంతా కూడా. ఫ్లైట్ కూడా ల్యాండింగ్ అయిపోయింది, కానీ అసలు ఈసారి అయితే ల్యాండింగ్ అయింది కానీ అసలు ఏమీ అనిపించలేదు. చాలా ఫ్రీగా అనిపించింది. ఇంకా బాగా ల్యాండింగ్ చేశారు వీళ్ళైతే. ఫ్లైట్ ల్యాండింగ్ అయిపోయింది కదా, ఇగో ఫ్లైట్ రెక్కలు కూడా ఇంకా పైకి లేచిపోయి ఇది ఆగేసరికి ఇంకా ఎంత టైం పడుతుందో ఏంటో. సేఫ్ గా ఇంకా వైజాగ్ లో అయితే ల్యాండ్ అయిపోయాము. లగేజ్లు తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోవడమే. ఈ లగేజ్లు ఏంటో ఇంకా రాలేదు అసలు. ట్రాలీ పట్టుకొని ఇంకా ముందు నుంచే వెయిట్ చేస్తున్నాము. అమ్మాయి ఇంకా లగేజ్లు అయితే ఇంకా వచ్చాయి, ఇంకా సర్దేసుకొని బయలుదేరిపోవడమే ఇంకా ఇంటికి. మన వైజాగ్ ఎయిర్పోర్ట్ లో మన అరకు ట్రెడిషన్ తిమ్సా డాన్స్ అయితే ఇలా స్టాచ్యూస్ రూపంలో చూపిస్తున్నారు. చాలా బాగుంది ఇక్కడ ఎలాగ చూడడానికి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.